వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెట్టుగూడ డివిజన్ లో ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారు తప్పకుండా తమను కలవాలని డిప్యూటీ మేయర్ భర్త మోతే శోభన్ రెడ్డి పిఏ తుల్జా సింహ్ హుకుం జారీ చేస్తున్నారని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఆరోపించారు. టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని కార్పొరేటర్ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తను మోతే శోభన్ రెడ్డికి ఫోన్ చేస్తే కూడా సిటీలో నిర్మాణాలు చేసే అందరికీ కలవమన్నారని, అందులో మీ మెట్టుగూడ డివిజన్ లో ఇంటి నిర్మాణాలు చేపట్టే వారు కూడా ఖచ్చితంగా కలవాలని చెబుతున్నారని తెలియజేశారు. టార్గెట్ కంపల్సరీ నన్నే పెట్టుకుందంట. ఆమెకు నా మీద ఏంది పగనో నాకు తెలియదు కాబట్టి మొన్న కౌన్సిలింగ్ మీటింగ్లో మేము కంపల్సరీగా అడిగినది ఒకటే క్వశ్చన్, మీరు 6 గ్యారెంటీలు ఇస్తాన్నారు ఏవి అని అడిగినాము. నేను ఒక్కదాన్ని అడిగినందుకు కాదు, మా కార్పొరేటర్స్ కూడా అడిగారు. అందులో టార్గెట్ ప్రతిసారి సునీత నువ్వు నోరు మూసుకొని కూర్చో అని నన్నే టార్గెట్ పెట్టింది. ఆమెకు నాకు ఏందో మధ్యలో తెలియదు, కానీ నేను ఆమె ఒకటే అండి, ఏమైనా నువ్వు 16వ మనిషివి, 16వ సార్ మనిషివి అంటే 16వ సార్ మనిషి అంటే 16వ అందరికి చూసే టికెట్ ఇచ్చాడు. మీకు కూడా టికెట్ ఇచ్చిండు, వేరే వాళ్ళైతే ఎవరికి వెళ్ళి సరే కేటీఆర్ అని ఇచ్చిండా, కేసీఆర్ అని ఇచ్చినా, మరి కేసీఆర్ సార్ ఇచ్చిండా, మరి వాళ్ళకెందుకు మోసం చేసినాం? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరెక్ట్ లేక మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము 7 దాకా ప్రజలకు ఉంటాము చేసాం. మీరు మా ప్రజలను ఇబ్బంది పెడితే మేము ఊరుకునే సమస్యనే లేదు. డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత. మా మెట్టుగూడ డివిజన్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ ప్రజల వల్ల. ఎందుకంటే ఇప్పుడు మన గత 18 ఏళ్ళు 2 ఇయర్స్ కానీ వస్తుంది. పబ్లిక్ ఎట్లా ఇబ్బంది పెడుతున్నారంటే రూలింగ్ పార్టీ మాది మాకెందుకు మమ్మల్ని కలవండి, మమ్మల్ని చెయ్యండి అన్నట్టు. మేము పబ్లిక్ ఎలక్టెడ్ ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే సార్ 16వ సార్ ఉన్నారు, ఇక్కడ కార్పొరేటర్గా మేము ఉన్నాము. మా ద్వారా ఏమీ లేకున్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలతో ఇబ్బంది ఉన్నది. అట్లనే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో గెలిచి డిప్యూటీ మేయర్గా తీసుకొని ఈరోజు కాంగ్రెస్లో చేరిన డిప్యూటీ మేయర్ గారు భర్త కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎందుకు పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది? మీకు ఈరోజు పబ్లిక్ అందరూ ఓటేసి గెలిపించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పినా డిప్యూటీ మేయర్ అంటే ఒక టైంలో పద్మరావు సార్ దగ్గరకు వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే డిప్యూటీ మేయర్ ఇచ్చింది. సికింద్రాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టమని కాదు కదా, సికింద్రాబాదే కాక గత ఒక 10 రోజుల కింద ఉప్పల్లో జరిగిన విషయం మీకు తెలిసిన మీడియా మిత్రులందరికీ. ఎందుకంటే ఈరోజు మొన్న 2 డేస్ నుంచి మా దగ్గర ఎవరైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో వాళ్ళకు ఫోన్స్ చేసి చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారంట. డిప్యూటీ మేయర్ వాళ్ళ పిఏ తుల్జా సింగ్ అంట పేరు, మా కూడా దగ్గర కొత్తగా వచ్చిరంట. కాబట్టి మరి కొత్తగా వచ్చిరా పిఏ, మరి వాళ్ళు పెట్టుకున్నారా తెలియదు, కానీ వాళ్ళదైతే చాలా మందికి ఫోన్స్ చేసి మమ్మల్ని కలవాలా అంటే నేను మొన్న నైట్ కాల్ చేసిన శోభన్, ఈవినింగ్ కాల్ చేసిన 4:30 టైంలో, అన్న ఇట్లా మీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంట, ఫోన్ చేస్తున్నారంటే అవును నాకు కంప్లైంట్ వచ్చిందంటే మీకెందుకు వస్తుంది కంప్లైంట్? గత జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉన్నారు, కంప్లైంట్ ఇవ్వడానికి జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉన్నారు, కంప్లైంట్స్ మీకెందుకు వస్తుంది అంటే వాళ్ళ డ్యూటీ కూడా మీరే చేస్తున్నారా? మిమ్మల్ని డిప్యూటీ మేయర్గా చేసినందుకు మీరు ప్రజలకు సాయం చేయాలా? ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాకుండా ప్రజలని ఈ ఇబ్బంది పెట్టడానికి చేయలేరు మిమ్మల్ని డిప్యూటీ మేయర్గా పోతుంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ నిన్న కాల్ వస్తే కూడా ఏమైందన్నా మళ్ళీ చేసిరంటే లేలే కంపల్సరీ నన్ను కలవాలా, సిటీలో ఎవరైతే మాకు వస్తారో మేము డిప్యూటీ మేయర్ కాబట్టి మమ్మల్ని కలవాలా. ఎందుకు కలవాలా? కంపల్సరీ కలవాలని చెప్తున్నా కదా, కలవాలి. లేకపోతే డెమాలిషన్ చేపిస్తాం. డెమాలిషన్ ఎందుకు చేపిస్తామన్నా అంటే లేదు నన్ను కలవకపోతే కంపల్సరీ డెమాలిషన్ చేపిస్తాను అన్నారు. అంటే డెమాలిషన్ దేనికి చేపిస్తారు? ఒక వాళ్ళు ఆయనకు అన్ని ప్రూఫ్తో సహా A to Z ఉన్నాయంట. ఉన్నాక కూడా డెమాలిషన్ ఎందుకు చేపిస్తాం? అయినా మీకు ఏం అప్పు ఉంది నా డివిజన్ రానికి? ఒక డిప్యూటీ మేయర్ అన్నప్పుడు డిప్యూటీ మేయర్ ఏం చేయాలా? ఇప్పుడు ఉన్న 6 పథకాలు ఉన్నాయి, అవైతే చేయాలి కదా. ఫస్ట్ ప్రజలకు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి. డిప్యూటీ మేయర్ గారు వచ్చి ప్రజలను మొత్తం సికింద్రాబాద్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని సమస్యలు తెలుసుకోవాలి. కానీ ఎవరెవరు ఇండ్లు కడుతున్నారు, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయి, హోటల్స్ కానీ ఇవి కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దౌర్జన్యంగా మీరు మమ్మల్ని కలవకపోతే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. ఏంటి దౌర్జన్యం ఏంటి? అసలు మేము చెప్పేది ఒకటే, ఈ దౌర్జన్యం వల్ల మీకు ఏమొస్తుంది? సరే ఇప్పుడు వరకు మీరు ఎట్లయితే డెమాలిషన్ చేసి చూపిస్తానో చేసి చూపియండి. మేము కూడా ఏది ఉన్నా కానీ
మేము కూడా డైరెక్ట్గా మేము వాళ్ళ ప్రజల మధ్యలో ఉంటాం, అక్కడనే ఉంటాం. ఎట్లా చేసి చూపిస్తున్నారో మాకు అట్లా చేసి చూపిస్తే మేము కూడా ధైర్యం ఉంటాం. ఇంకోటి మొన్న రీసెంట్గా కౌన్సిలింగ్ మీటింగ్లో వచ్చేసి డిప్యూటీ మేయర్ గారు ఏమన్నారంటే, మన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ప్రజలని మహిళలని కోటీశ్వరాలను చేస్తా అని అన్నారు. ఆమె అన్నప్పుడు మరి కోటేశ్వరాన్ని ఎవరు చేసిరు, ఏ మహిళలను చేసిరు? కనీసం సికింద్రాబాద్ మహిళలను తీసుకొని పోతాం రేపు. తీసుకొని పోయినాక ఆమె కోటేశ్వరాలను చేయమనండి. సికింద్రాబాద్ మహిళలను చేసినాక తర్వాత వేరే మహిళలను చేయి. ఎందుకంటే మహిళను ఒక్క మహిళను చూపించమనండి, కోటేశ్వరాలను చేస్తా అంటే నోటి అంతే అయిపోతుందా? ఎవరిని కోటేశ్వరాలను చేసి వాళ్ళకి ఇచ్చే పింఛన్ కానీ ఇప్పుడు ఈ రోజు పడ్డది, లాస్ట్ మంత్ పింఛన్ కాక మీదమైన పింఛన్ ఈ రోజు పడ్డది. వాళ్ళు పింఛన్ వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు పాపం మా పేదవాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ కనీసం డబ్బులకు